హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాయ్ సౌజీ లోబ్స్. ఈరోజు అయితే మనము పాత రోజుల్లో కందిపప్పును రెడీ చేసేవాళ్ళు కదా, ఆ వీడియో చూపిస్తున్నానండి. చూడండి, ఇలా కందులను అయితే మనం ఫస్ట్ మట్టి లేకుండా కడిగి ఎండబెట్టామన్నమాట. ఇప్పుడు వీటిని తీసుకొని కళాయిలో పోసుకోవాలి. కళాయిలో పోసుకొని మనం కట్టెల పొయ్యి మీద వేయించుతున్నాం అనమాట. ఇట్లా వేయించితే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు. ఇట్లా కందులు పోసుకున్న తర్వాత మనం ఇప్పుడు బూడిద ఉంటుంది కదా, మనకి పొయ్యిలో బూడిద దొరుకుతుంది కదా, ఆ బూడిద కలపాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కందులు మాడిపోకుండా ప్లస్ పొట్టు బాగా ఊడిద్ది అంటారు. చూడండి, ఇవి వేయించక ముందు అన్నమాట. ఇవి వేయించిన తర్వాత ఇలా వేయించాలన్నమాట. చూసారా బూడిద ఎలా అంటుందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించిన తర్వాత ఇలా ఇసురాయిలో పోసి ఇసురుతుంటే మనకి పప్పు అనేది రెడీ అవుతుంది అన్నమాట. మా అమ్మమ్మ ఇసురు ఇది చూపి దగ్గరికి. ఇది మనకి వేయించిన పప్పు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాత రోజుల్లో ఇలా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు, అందరు మిల్లు పప్పే తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు వేయించి ఇలా పప్పు చేస్తారు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.